వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫామ్లో అయిన షుగర్ కేన్తో బెల్లం చేసామన్నమాట. ఎప్పుడూ సంక్రాంతి అప్పుడు బయట రెడ్ కలర్ షుగర్ కేన్ అమ్ముతుంటే అవి తీసుకెళ్ళి వేసాం ఫామ్లో. అవి చాలా హెల్తీగా గ్రో అయ్యాయి. ప్రతి ఇయర్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా గ్రో అవుతూ ఉన్నాయి. సో ఎప్పుడు సంక్రాంతి తర్వాత హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈసారి హార్వెస్ట్ చేసిన ఆ షుగర్ కేన్ అంతా తీసుకెళ్ళి అది క్లీన్ చేయించి తర్వాత దాంట్లో జ్యూస్ తీసి షుగర్ కేన్ నుంచి బెల్లం ఎలా చేస్తారు అన్నది చూసి నేర్చుకొని ట్రై చేద్దామని చేసాము. యాక్చువల్గా చాలా టైం పట్టింది స్టవ్ మీద చేయడం అయితే. కాకపోతే చిన్నగా అది అవుతూ అవుతూ థిక్గా అయిపోతూ వచ్చిందనమాట జ్యూస్. అది మనము బెల్లం పాకానికి వస్తే ఎలా టెస్ట్ చేస్తామో అలానే థిక్ అయినప్పుడు టెస్ట్ చేయాలన్నమాట. అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసి వేయాలి అని చెప్పారు. సో చాలాసేపు ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందనమాట. ఇలా అయిన తర్వాత థిక్గా అప్పుడు టెస్ట్ చేయడం స్టార్ట్ చేసాము మేము. సో ఫస్ట్ వేసినప్పుడు మాత్రం అది నీళ్ళలో వేసి ఇలా స్ప్రెడ్ అవ్వకూడదు. యాక్చువల్గా ఒకచోటే ఉండాలి. చేతిలో తీసుకున్నప్పుడు చేతికి అంటకుండా ఉండాలన్నమాట. ఇంకా అవ్వలేదన్నమాట. మళ్ళీ ఇంకొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు టెస్ట్ చేస్తే అయిందనమాట. ఇప్పుడు తీసుకుంటే అది చేతులకు అంటకుండా క్లీన్గా ఉందన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసేసాను అనమాట నేను. ఒక గిన్నెకి నెయ్యి రాసి దాంట్లో వేసాము. యాక్చువల్గా ఎండకు పెడతారనుకుంటా, తెలియదు మాకు. మరి మేమైతే నీడకే కొంచెం ఫ్యాన్ గాలికి అలా పెట్టాము. అయింది బెల్లం, కానీ మరీ బయట దొరికే అంత గడ్డలా అవ్వలేదు. సో ఎంతవరకు అయిందో అది తీసి స్టోర్ అయితే చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.